ఆయనకు హైయెస్ట్ ఎక్కువ పని చేసినందుకే ఆయనకు థ్రెటనింగ్ కాల్స్ రావడం, ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకోవడం, నీకు చాలా థ్రెటన్ ఉంది, లైఫ్ థ్రెటన్ ఉంది, నిన్ను అత్యాయత్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, మాకు నివేదికలు ఉన్నాయని చెప్పి అనేక నివేదికలు తీసుకొచ్చి ఆయనకు ఒక సెక్యూరిటీ ఇచ్చింది, స్పెషల్ సెక్యూరిటీ. ఆయన బతికున్నంత వరకు బుల్లెట్ ప్రూఫ్ కారు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి అలా నిర్ణయించారు. మీ ప్రభుత్వ విధానాల వల్ల ఆయన చేసిన సొంతం కాదు. ఆయన భూమి కాడ పంచాయతీ కాదు, బాయి కాడ పంచాయతీ కాదు, పాలెలో పంచాయతీ లేదు, పాలెలో పగలు లేవు. హాస్టల్లో ఉండి చదువుకొని పెద్దగా అయ్యి ఆయన మీ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో సమర్థవంతంగా పనిచేసినందుకు ఆయన థ్రెటనింగ్ అయ్యింది, థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి. గ్రే హౌన్స్లో కావచ్చు, తర్వాత అనేక సంస్థలలో, నిఘా సంస్థలో పనిచేసిండు. ఇలా విచిత్రం ఏంటంటే ఎలాంటి నోటీస్ లేకుండా ఉట్టి ఏదో అడ్డ మీద కూలీలో రాండి పోండి అన్నట్లు, ఇలాంటి నోటీసులు ఏం లేదు. ఫోన్ చేసి నువ్వు బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసుకొని వచ్చేసి సెక్యూరిటీ బంద్ అంటే ఏంది ఇది? రాజ్యాంగమా? రాజ్యాంగంలో ఒక వ్యవస్థ ఉందా లేదా? ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం నడుస్తుందా ఈ ప్రభుత్వం, లేకపోతే సొంతంగా నడుస్తుందా? ఈ అంబేద్కర్ గారు రచించినటువంటి ఈ భారతదేశ రాజ్యాంగము ఏం చెప్తుంది? ఆర్టికల్ 14లో చెప్పండి. ఆర్టికల్ 14లో ఏం చెప్తుంది చూసుకోండి. ఎవరైతే అధికారులు ఓరల్గా మీరు ఏం లేకుండా సెక్యూరిటీని విత్డ్రా చేస్తామంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నట్ల? ఆర్టికల్ 4లో ఎలాంటి నోటీస్ లేకుండా, ఎలాంటి రిప్లై తీసుకోకుండా, ఎలాంటి నివేదికలు తెప్పించుకోకుండా ఒక రాజ్యాంగబద్ధంగా రక్షణ కల్పించినటువంటి వ్యక్తికి ఇమ్మీడియట్గా రక్షణ విత్డ్రా చేయడానికి వీలు లేదు ఆర్టికల్ 14 ప్రకారం. ఏమన్నా నివేదికలు ఇచ్చినాయా? భద్రతా నిఘా సంస్థలు నివేదికలు ఇచ్చినాయా? ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందా? ఎవరు నివేదిక ఇచ్చిండు? రాజకీయ ప్రమేయంతో సెక్యూరిటీని విత్డ్రా చేసుకోవడానికి ఎలాంటి అవకాశం లేవు. రాజకీయ ప్రమేయంతో ఇచ్చినటువంటి సెక్యూరిటీ కాదు అది. ఇంటెలిజెన్సీ నిఘా సంస్థల నివేదిక ప్రకారం ఇచ్చినటువంటి సెక్యూరిటీ అది. రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు. ఇంకా ఏంటంటే అవార్డులు రాష్ట్రపతి అవార్డే కాదు, ఇంకా పెద్ద పెద్ద అవార్డు తీసుకున్నాడు. భద్రతా సంస్థల యొక్క అవార్డు తీసుకున్నాడు. కేంద్ర హోంశాఖ నుండి సెక్యూరిటీ మోడల్, రాష్ట్రపతి అవార్డు, అనేక అవార్డులు, సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ అవార్డు తీసుకున్నాడు. సెక్యూరిటీ అవార్డు తీసుకున్నటువంటి, సెక్యూరిటీ మోడల్ తీసుకున్నటువంటి, సెక్యూరిటీ మెడల్ తీసుకున్నటువంటి వ్యక్తికి సెక్యూరిటీ తీసేస్తే ఇక భారతదేశంలో రక్షణ ఎక్కడిది? రాజ్యాంగానికి రక్షణ ఎక్కడిది? రేపు ఎవరు పనిచేస్తారు? రేపు ప్రభుత్వంలో అధికారులు ఎవరు పనిచేస్తారు? సమర్థవంతంగా పనిచేయడానికి ఎక్కడ అవకాశం ఉంది? రాజకీయ ప్రమేయంతో అవకాశమే లేదు. నిఘా సంస్థలు ఏమైనా నివేదిక చూపించండి, భద్రతా సంస్థలు ఇస్తే చూపించండి. ఆయన ఉండేది, పనిచేసేది ఎక్కువగా ఆయన ఎమ్మెల్యే కూడా కాంటాక్ట్ చేసిండు సిరిపూర్ కాగజ్ నగర్లో.